హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మిస్టరీ తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. 2025 మూవీ భయ్యా వచ్చి ఆల్రెడీ 2 డేస్ అవుతుంది. ఆహాలో అయితే స్ట్రీమింగ్ వచ్చింది. యాక్చువల్లీ నిన్న కూడా వీడియోస్ ఏం పెట్టలేదు. మార్నింగ్ ఒక వీడియో పెట్టా అంతే. నేను అసలు ఖాళీ లేదు భయ్యా, చాలా వర్క్ ఉంది. అందుకే సజెషన్ వీడియో కూడా ఏమీ పెట్టలేదు. సారీ ఫర్ దట్. ఈ వీక్ పెడదాం అన్నీ కూడా, అందుకే ఈ వీడియో లేట్ అయినా సరే కానీ పెడుతున్నా. మూవీ రన్ టైం అయితే జస్ట్ 2 అవర్స్ అయితే ఉంటుంది. ఈ మూవీలో ఉన్న యాక్టర్స్ అయితే నాకు పెద్దగా ఎవరో తెలియదు భయ్యా. ఇది ఒక స్మాల్ మూవీ అనుకుంటా. ఆహాలోకి వచ్చింది కదా అని చెప్పి అయితే రివ్యూ పెడుతున్నా. ఓన్లీ సుమన్ గారు తెలుసు, తనికెళ్ళ బర్ని గారు తెలుసు, అండ్ ఒక స్మాల్ యాక్టర్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు తెలిసి అంతే, నోటెడ్ యాక్టర్స్. బట్ ఈ మూవీ కోసం నాకు పెద్దగా అయితే ఏం తెలియదు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఫార్మస్ అయితే ఉంటుంది, అందులో ఒక మర్డర్ అయితే జరుగుతుంది. అసలు ఆ మర్డర్ ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు మూవీలో చూస్తారు భయ్యా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్యా. నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. స్మాల్ బడ్జెట్ మూవీ, నాకు స్మాల్ బడ్జెట్ మూవీ చిన్న చిన్న నోటెడ్ యాక్టర్స్ తీస్తున్నారు, కష్టపడి తీసారన్న కొంచెం కన్సర్న్ అయితే ఉంటుంది నాకు. సో కంటెంట్ బాగున్నా ఏదో ఒకటి ఇంప్రెస్ చేసిన వన్ టైం వాచబుల్ అని చెప్తా. బట్ ఇక్కడ నన్ను ఎక్కడ కూడా ఏది ఇంప్రెస్ చేయలేదు. మూవీ అంతా చూస్తుంటే వీళ్ళు ఏదో టైం పాస్ కి తీసారన్న ఫీల్ వచ్చింది భయ్యా నాకు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నన్ను ఎక్కడ కూడా ఇంప్రెస్ చేయలేదు. అసలు రైటింగ్ చాలా వీక్ గా ఉంటాయి. ఎక్కడ కూడా సీన్ టు సీన్ కూడా నరేషన్ అసలు వర్కౌట్ అవ్వదు. స్టోరీ టెల్లింగ్ అస్సలు బాగాలేదు. ఒక నోటబుల్ యాక్టర్స్ ఉండాలి, అప్పుడే మన మూవీ చూస్తారని చెప్పేసి తనికెళ్ళ బర్ని గారిని, ఆలీ గారిని, సుమన్ గారిని వీళ్ళని పెట్టుకున్నారన్న ఫీల్ అయితే వచ్చింది. అవి కూడా ఏదో పర్టికులర్లీ వాళ్ళకి తగ్గ పోర్షన్స్ ని క్రియేట్ చేస్తారనమాట. అంటే వాళ్ళకి ఆ సీన్స్ ఉండాలి, వేరే సీన్స్ అయితే చెయ్యరు అన్నట్టుగా ఉంటాయి భయ్య అవి. నాకైతే అవి చాలా ఆర్టిఫిషియల్ అనిపించింది. అండ్ స్టోరీ కూడా చాలా రొటీన్ అవుట్డేటెడ్ స్టోరీ అనమాట. మర్డర్ మిస్టరీ ఇదంతా కూడా మిస్టరీ అంటారు, బట్ ఆ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అన్ని కూడా చాలా బోరింగ్ అనిపిస్తాయి. అండ్ ఆ మర్డర్ చుట్టూరు నడిచే కామెడీ అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు అది కామెడీ కాదు, రోత్ అనే చెప్పాలి. అసలు అన్బేరబుల్ అనిపించింది నాకు అదంతా కూడా. అండ్ ఆ మధ్యలో జరిగే కొన్ని క్యారెక్టర్స్ ఎంట్రీస్ ఉంటాయి, డిటెక్టివ్ అని చెప్పేసి, క్రైమ్ జర్నలిస్ట్ అని చెప్పి, అండ్ ఫారెన్సిక్స్ అని చెప్పేసి, అసలు బ్రెయిన్ ఉందారా మీకు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. లిటరలీ రైటింగ్స్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ, అక్కడ రాసిన సీన్ రైటింగ్స్ కానీ ప్రతిదీ కూడా అవుట్డేటెడ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే చాలా వర్స్ట్ గా ఉన్నాయి భయ్య. డబ్బింగ్ కూడా అసలు వర్కౌట్ అవ్వదు. కొంతమందిని అయితే మరి ప్రొడ్యూసర్ సంబంధించిన వాళ్ళు లేక డైరెక్టర్ టీమ్ కి సంబంధించిన వాళ్ళు పెట్టాలి కాబట్టి వాళ్ళని పెడతామన్నట్టుగా యాక్టర్స్ గా పెట్టేసి వెనక నుంచి డబ్బింగ్ చెప్పేస్తారు. అది కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు. నాకైతే మూవీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు, నాకైతే నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే హాలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు మూవీనే. చూద్దాం అనుకుంటే చూడండి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో ఒక ఐటమ్ సాంగ్ అయితే ఉంటుంది, అదొకటి స్కిప్ చేసుకుంటే సరిపోతుంది భయ్య. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.